బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో 12 ఏళ్ల మైనర్ అమ్మాయిపై జరిగినటువంటి అఘాయిత్యాన్ని ఇక బీజేపీ నేతలు ఖండించారు. ఎవరైతే నిందితుడు గౌస్ పాషా ఉన్నాడో గౌస్ పాషా అతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ ఆ కేసు మీద సిట్ విచారణ జరిపించాలంటూ రాష్ట్ర డీజీపీని బీజేపీ నేత రాకేష్ రెడ్డి ఇతరులు కూడా కలిసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రాకేష్ రెడ్డి అండ్ ఇతర బీజేపీ నేతలు అయితే డీజీపీ ఆఫీస్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడైనటువంటి గౌస్ పాషా మీద మరి ఫిర్యాదు చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. బట్ డీజీపీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది ఏందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గానే ప్రతిపక్ష విపక్షాలను కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తోంది. దాన్ని ఆ కేసుకు సంబంధించి అటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరైతే బాధిత అమ్మాయి దగ్గరికి వెళ్తున్నారు, దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాన్ని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నిమ్స్లో మెరుగైనటువంటి వైద్యం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, సీతక్క కావచ్చు, ఇట్లా చాలామంది మంత్రులంతా కూడా ఆ బాధిత అమ్మాయిని పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా నిందితుడికి కఠినమైనటువంటి శిక్షను కూడా విధించేలా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి మాట్లాడదాం. మా ప్రతినిధి ముషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ముషం, డీజీపీని బీజేపీ నేతలు కలిసినట్టుగా తెలుస్తోంది. నిందితుడికి సంబంధించి మరి ఏం చెప్పారు? నిందితుడి విషయంలో ఇప్పటికే ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు తెలుస్తోంది. బట్ నిందితుడిని ఉరి తీయాలంటూ, ఎన్కౌంటర్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రతిపాదనలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిందితుడిని వదిలిపెట్టేదే లేదు. అభం శుభం తెలియనటువంటి పసిపాప పైన ఈ రకమైనటువంటి దాడి సరైనది కాదు, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనాలు క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 12 ఏళ్ల పసిపాప మరి అభం శుభం తెలియనట్టు అమ్మాయిని భవనం పైకి తీసుకెళ్ళి అత్యాచారం ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆమెను భవనం పై నుంచి కింద పడేసినటువంటి సంఘటన కొంత అందరి హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ముషం, ఏం జరుగుతుంది? డీజీపీని బీజేపీ నేతలు కలిసినట్టుగా తెలుస్తోంది. శ్రీశైలం ప్రధానంగా ఖమ్మం ఘటనకు సంబంధించినటువంటి విషయంలో అన్ని పార్టీల నాయకులు కూడా పాపకైతే సంఘీభావం తెలుపుతా ఉన్నారు. ప్రధానంగా ఆ యొక్క ఏదైతే ఘటనకు సంబంధించిన విషయంలో మాత్రం బీజేపీ పార్టీ నాయకులు నిన్న డీజీపీ సివి ఆనంద్ కలవడం జరిగింది. కలిసి ప్రధానమైనటువంటి కొన్ని విషయాలను కూడా అక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి. రైట్, అంటే ప్రధానంగా సిట్టు ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంతమంది నడి రోడ్లో ఉరి తీయాలంటున్నారు, ఇంకొంతమంది ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా అందరి హృదయాల్ని కలిసివేసింది ఈ ఘటన. ప్రస్తుతం అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అమ్మాయికి సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్ ఏంటి? రైట్ భూషణ్, కొంత టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ అమ్మాయి విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందిస్తుంది. అమ్మాయికి సంబంధించి ఆమెకు మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి, ఆమె ఆరోగ్యం కుదుట పడేంత వరకు కూడా ఖచ్చితంగా మేము అండగా ఉంటామంటే ఇప్పటికే సీతక్క అక్కడ దాకా వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా ఆ అమ్మాయికి సంబంధించి కుటుంబాల సభ్యులకు కూడా కొంత ఆమె భరోసానిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సీతక్క లాంటి వాళ్ళు. బట్ ఏదేమైనప్పటికీ ఖమ్మం బాధితులకు సంబంధించిన విషయంలో మాత్రము రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టం, ఈ కేసుకు సంబంధించి ఎంతవారినైనా కూడా వదిలిపెట్టమంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఇటు బీఆర్ఎస్ నాయకులు, అటు బీజేపీ నేతలు అండ్ అందరూ కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సీతక్క వెళ్ళింది, సీతక్కతో పాటు ఇతర బీజేపీకి సంబంధించిన నేతలు వెళ్తున్నారు. బీజేపీ నేతలతో పాటు చాలామంది నేతలు కూడా అక్కడ వెళ్తున్నారు, వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అమ్మాయికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఎట్లా ఉంది ఏంటి అనేటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక బీజేపీ నేత రాకేష్ రెడ్డి ఇతర నేతలు అయితే డీజీపీని కలిశారు. ఒక సిట్ని ఏర్పాటు చేయాలి, సిట్ని ఏర్పాటు చేసి అసలు ఏం జరిగిందనేటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు డీజీపీకి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది.